వ్యతిరేకత డైవర్ట్ చేసేందుకే ఆరోపణలు, క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తా, అబద్ధపు ప్రచారాలకు లీగల్ నోటీసులు పంపుతున్న ఎంపీ అనిల్ కు మాజీ మంత్రి హరీష్ రావు వార్నింగ్. హరీష్ రావు మీద ఏందట ఈయనకేమైంది ఎంపీ అనిల్ కుమార్? ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకే తనపైన ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసి పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్న ఆనంద కన్వెన్షన్ లో హరీష్ రావుకు వాటా ఉందని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఆరోపణలపై ట్విట్టర్ వేదికగా సోమవారం స్పందించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై బురద జల్లే వికృత రాజకీయాలకు తెరలేపినట్లుంది కాంగ్రెస్ తీరు అని విమర్శించారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గ్లోబల్స్ ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నట్లు ఉన్నారని అన్నారు. గోల్కొండ కోట, చార్మినార్ లో కూడా హరీష్ రావుకు వాటాలున్నాయని అంటారేమో అంటూ ఎద్దేవా చేశారు. ఇట్లనే పిచ్చి పిచ్చిగా చేస్తే లీగల్ నోటీసులు పంపుతానని హెచ్చరించారు. అయితే గోల్కొండ ఉన్న చార్మినార్ కూడా దాంట్లో కూడా హరీష్ రావు గారికి వాటాలు ఉన్నాయని చెప్పుకోరాదు, ఏమైతుంది అంటారు. ఇగో ఇప్పుడు ఏమంటారు, ఆ ఓటర్లో ఏదో ఓటర్లా ఇప్పుడు హరీష్ రావు గారికి వాటా ఉందంటాను కదా, తెలిసినప్పుడు ఎందుకు ఊరుకుంటాను మరి? మొన్న కేటీఆర్ గారికి ఈ రేవంత్ రెడ్డి గారి బామ్మరిది సృజన్ రెడ్డి, ఇగో అసలు ఈయనకి ఏ అర్హత లేదు, ఈయన కంపెనీకి ఏ అర్హత లేదని ఆధారాలతో సహా తీసుకొచ్చి నడి రోడ్డు మీద వేసిండు. మరి ఒకవేళ ఆ ఓటర్లో హరీష్ రావు గారికి వాటా ఉంటే తీసుకొచ్చి రోడ్డు మీద వేయర్రి, మేము కూడా చదువుతాం. ఒట్టి ఆరోపణల కంటే వాస్తవాలు చూపెడితే బాగుంటుంది కదా, ఇంకా ప్రజలు హర్షిస్తారు.